ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడుకుంటే వార్ స్టార్ట్ అయినప్పుడు రైజ్ అయ్యాయి, మళ్ళీ పడిపోవడం చూసాము, మళ్ళీ ఫ్లక్చువేట్ అవుతుంది, ఒకరోజు పెరుగుతుంది ఒకరోజు తగ్గుతుంది. మరి చూసుకుంటే వెండి కూడా కొంచెం పెరగడం కూడా చూస్తున్నాం సార్. అంటే ఈ పెరగడం అనేది తగ్గడం అనేది పర్మనెంట్ అనుకోవచ్చా, టెంపరీయా, మళ్ళీ పడి రైజ్ అవుతాయా? అంటే బేసికల్గా ఇంత ముందులాగా గోల్డ్ సిల్వర్ లో బీటాతో ఉండదండి. ఇక్కడ నుంచి టూ మచ్గా వాలటిలిటీ గ్రో అవుతూ ఉంటుంది అనమాట. ఏదైనా గుడ్ న్యూస్ వస్తే వెంటనే 5% అలా పెరగటం, బ్యాడ్ న్యూస్ రాగానే వెంటనే కొలాప్స్ అవడం, ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అఫ్కోర్స్ మిగతా మెటల్స్ అన్నిటి కూడా నేచర్ ఉంటుంది, బట్ ఈసారి క్రూడ్ ఇవి కూడా యాడ్ అవుతున్నాయి. క్రూడ్ ఇదేని దగ్గర నుంచి ఫస్ట్ రోజు క్రూడ్ పెరిగిన రోజు అన్సర్టనిటీ తోటి ఒకసారిగా ఈ రెండు పెరిగినాయి, సిల్వర్ గోల్డ్ రెండు పెరిగింది. తర్వాత ఏమైంది, డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. డాలర్ స్ట్రాంగ్ సర్కిల్ డాలర్ లాస్ట్ 1 monthలోనే ఆల్మోస్ట్ 3.5% 4% పెరిగింది. 95 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 99 దాకా వచ్చేసింది, 99.5 దాకా వచ్చేసింది. దాంతో ఏంటంటే మెటల్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో అందరు కొనేది డాలర్లోనే. డాలర్ స్ట్రాంగ్ అయ్యేసరికల్లా మెటల్స్ అనేవి వీక్ అవుతాయి ఆటోమేటిక్గా. అంటే ఎక్కువ రేట్ దగ్గర ఉన్నప్పుడు అందరూ అమ్మేసి ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. అట్లనే గోల్డ్ సిల్వర్ రెండింటి కూడా ప్రాఫిట్ బుకింగ్ బీనింది అనమాట. అందుకని ఈ గల్ఫ్ వార్కి పెద్దగా బెనిఫిట్ పొందల గోల్డ్ సిల్వర్కి. బట్ ఈ రోజు ఏంటంటే డాలర్ మళ్ళీ డ్రాప్ అవటం బీనైంది. ఈరోజు ఈక్విటీ మార్కెట్ వరల్డ్ వైడ్గా పర్ఫామ్ చేసినాయి కదా, దాంతో మళ్ళీ సిల్వర్ ఈ రెండు పెరగడం. సిల్వర్ ఈరోజు చాలా బాగా పెరిగిందండి, అంటే 5% ప్లస్లో ఉంది. అండ్ గోల్డ్ అయితే +2% ప్లస్లో ఉంది వరల్డ్ వైడ్గా. అండ్ ఇండియాలో అయితే 3% పెరిగినట్టుంది MCXలో ఇది సిల్వర్. బట్ ఏదేమైనా సరే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అంత పెద్ద మూవ్ జరిగిన తర్వాత మనం బిగ్ మూవ్స్ని ఇంక ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే గోల్డ్ అయితే ఈజీగా ఆల్ టైమ్కి వెళ్ళిపోద్ది, బట్ సిల్వర్ కొంచెం టఫ్ అనమాట. ఏదైనా సరే మనం వాలటిలిటీ జోన్లో ఉన్నాం. ఏ అసెట్ అయినా సరే టూ మచ్ ఫాస్ట్గా పెరగటం పట్టడం మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకు నిన్న మధ్యాహ్నం ఇదే టైంలో చూసుకుంటే $119 ఉంది ఇది ఒక బ్యారెల్ క్రూడ్. ఇప్పుడు లైవ్లో ఎంత ఉంది, 90కి వచ్చేసింది. ఏంటి ఆ డ్రాప్ అవటం 30% 35% విత్ ఇన్ 24 అవర్స్లో అటు ఇటు మూవ్ అవుతుంది. పెరగడం జరిగింది, మళ్ళీ పట్టడం కూడా జరుగుతుంది. అందుకని మనం ఉన్న ఎంత అన్సర్టనిటీ అంటే మనం ఏదో గ్లోబల్ విలేజ్ అనుకుంటున్నాం, కానీ బ్యాడ్ న్యూస్తో వచ్చినా సరే ఆ స్పీడ్ కూడా అంతే ఉంది. ఒకప్పుడు 1 yearలో పడే స్పీడ్ అంతా ఇప్పుడు 1 monthకి 1 weekకే జరుగుతుంది అనమాట. అందుకని మనం ఉన్నది వాలటిలిటీ జోన్. అన్ని అసెట్స్లో వాలటిలిటీకి గ్రో అవుతాయి. పడ్డా ఎప్పటిలాగా 1 or 2% కాదు, ఎక్కువ పడుతుంది. పెరిగినా కూడా అంతే స్పీడ్తో పెరుగుతుంది. అంటే రూపీ రైజ్ అవుతుంది, డాలర్ వీక్ అవుతుంది కదా సార్, అది కూడా రీజన్ అనుకోవచ్చా? వన్ ఆఫ్ ది రీజన్ అయి ఉండొచ్చు. బేసికల్గా మెటల్స్ పెరగాలంటే లేదు, డాలర్ ఎంత డ్రాప్ అయితే అంత పాజిటివ్ పెరుగుతుంది, ఎందుకంటే చీప్గా దొరుకుతాయి కదా, అందుకని కొనేవాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట. సో డాలర్ మొన్నటిదాకా స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఇవి పెరగలేదు, ఇప్పుడు అది వీక్ అవుతుంది కాబట్టి మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుతుంది. ఏదైనా సరే పాజిటివ్ బయాస్ మీద కొనుక్కోవచ్చు గోల్డ్ని అయితే. అండ్ సిల్వర్ అయితే కొంచెం వాలటిలిటీ ఎక్కువ ఉంది, కానీ అది కూడా కొనుక్కోవచ్చు కరెంట్ ప్రైస్ దగ్గర. ఆల్రెడీ పడింది, మళ్ళీ ప్లస్ ఒక 2 months నుంచి టైం కరెక్షన్ తీసుకున్నాయి కాబట్టి ఇంక టూ మచ్ పడే ఛాన్స్ లేదు. కాబట్టి సిల్వర్ని $75 to $80 దగ్గర, అండ్ గోల్డ్ అయితే $5,100 దగ్గర స్టేబుల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఈ టైంలో మరి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటారా గోల్డ్? ఎస్ఐపీలో ఆల్వేస్ బెస్ట్ థింగ్ అండి. ఒకేసారి లంసన్ నేను రికమెండ్ చేయను, కానీ బట్ ఫర్ ఎస్ఐపీ. ఎస్ఐపీలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఎవ్రీ మంత్ పెట్టుకుంటూ పోతాను. నేను ఎప్పుడైనా మంచిగా 10 to 15% ప్రాఫిట్లో ఉన్నప్పుడు అప్పుడే అమ్మేస్తాను. సో రిస్క్ నా కంట్రోల్లో ఉంటుంది. మీరు లంసన్లో పెట్టారనుకోండి, అనవసరంగా అతిగా మార్కెట్కి వెయిట్ చేస్తూ ఉండాలి. మార్కెట్ పడితే పెయిన్ గురి అవ్వాలి. ఎస్ఐపీ అయితే నాకు గొడవ లేదు కదా, పడ్డా కొంటారు, పెరిగితే కొంటాను. కాబట్టి ఎస్ఐపీలో హ్యాండిల్ చేయడం ఈజీ, రిస్క్ని. లంసంలో చాలా టఫ్. అందుకని దిస్ ఈజ్ నాట్ ద గుడ్ వే టు పుట్ లంసమ్ అమౌంట్ ఇన్ టు మార్కెట్. అంటే కమింగ్ టు గోల్డ్ గురించి మాట్లాడుకుంటే మీరు ఎస్ఐపి అన్నారు కదా సార్, ఎస్ఐపి వర్సెస్ లంసమ్ అంటే ఏంటి డిఫరెన్షియేషన్? లంసమ్ అంటే మనం ఒకేసారి బల్క్లో కొంటాం, మొత్తం డబ్బులు ఒకేసారి పెట్టేసి. అప్పుడు మార్కెట్ డ్రాప్ అయింది అనుకోండి, చాలా ప్రాబ్లం అవుతుంది. మార్కెట్ పెరిగింది అనుకోండి, సూపర్ హ్యాపీ. బట్ మన కండిషన్ మనకు తెలియదు కదా మార్కెట్ నెక్స్ట్ ఏం జరిగిద్దో. ఎస్ఐపి అయితే ఏమవుద్ది, నేను ఎట్లా ఇన్స్టాల్మెంట్లో 10 ఇన్స్టాల్మెంట్లో కొందామని ప్లాన్ చేశాను అనుకోండి, ఈ 10 ఇన్స్టాల్మెంట్ లోపు పడితే నాకు ఎందుకు, పెరిగితే నాకు ఎందుకు, నేను ఎట్లాగో 10 ఇన్స్టాల్మెంట్ పెడదాం అనుకుంటున్నాను, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇప్పుడు పెట్టాను కాబట్టి నాకు ఇబ్బంది లేదు. అంటే ప్రాఫిట్లో ఉన్నప్పుడే నేను బుక్ చేసుకుంటా, లాస్ట్లో ఉన్నప్పుడు ఎట్లా బుక్ చేసుకోను. అందుకని ఎస్ఐపీలో కంఫర్ట్ ఉంటుంది. ఇప్పుడు అదే ఈక్విటీ మార్కెట్ అనుకోండి, మ్యూచువల్ ఫండ్ లాంటి ఇప్పుడు లంసం కొనుక్కోవచ్చు, ఎందుకంటే మంచి డిస్కౌంట్లో ఉంది కదా. లాస్ట్ 2 years నుంచి పెద్ద పర్ఫార్మెన్స్ లేదు, మంచి డిస్కౌంట్లో ఉంది. అండ్ నిఫ్టీ 24,000 దగ్గర మంచి డిస్కౌంట్, అందులో డౌట్ లేదు. కాబట్టి లంసం పెట్టచ్చు మ్యూచువల్ ఫండ్లో ఇప్పుడైతే. బట్ గోల్డ్ సిల్వర్లో నో, లంసం కాదు, ఎస్ఐపీలు పెట్టండి. ప్రజెంట్ సిచ్యువేషన్లో సార్ గోల్డ్ గురించి తీసుకుంటే డిజిటల్ తీసుకోవడం బెస్టా, ఫిజికల్గా వెళ్ళడం మంచిదా? ఫిజికల్గా ఎప్పుడు కాదు, ఆల్వేస్ గో ఫర్ ఈటీఎఫ్స్. ఈటీఎఫ్స్ అయితే చాలా కంఫర్ట్, లిక్విడిటీ.
ఎప్పుడైనా ప్రైస్ సడన్గా పెరిగింది అనుకోండి, మార్నింగ్ అమ్మేసుకోవటం చాలా ఈజీ. అంటే ఫిజికల్గా ఒకసారి కొంటే ఇంకా అంత ఈజీగా అమ్మలేవు, నాట్ కంఫర్ట్. ఎస్. కాబట్టి ఈటీఎఫ్ ఫార్మేట్లో కొనుక్కోండి. ఈవెన్ మ్యూచువల్ ఫండ్ల ఫార్మేట్లో దొరుకుతాయి, కానీ బెటర్ ఏంటంటే ఈటీఎఫ్స్ బాగుంది. అంటే కొంతమంది అనలిస్టులు చెప్పే మాట ఏంటంటే ఇంకా బాగా పెరిగిపోతుంది బంగారం ధర, వెండి ధర. వెండి 5 లక్షల వరకు వెళ్ళిపోతుంది, బంగారం 2 లక్షల వరకు వెళ్తుంది, ఈ ఫ్లక్చుయేషన్స్ కొద్ది రోజులు మాత్రమే అని అంటున్నారు సార్. మరి మిమ్మల్ని అడిగితే బేసికల్గా మెటల్స్కి డిమాండ్ పెరుగుతున్న మాట నిజం. ఓకే, అయితే 1 yearలోనే 100% పెరిగేంత డిమాండ్ అయితే ఖచ్చితంగా కాదు. అంటే సిల్వర్ ఆల్రెడీ టూ మచ్ స్పెక్యులేటివ్ జోన్లో ఎంటర్ అయ్యి ఇప్పుడే సెటిల్ అవుతుంది. అండ్ సిల్వర్ ఇండస్ట్రియల్ డిమాండ్ పెరుగుతున్న మాట నిజం. ఎందుకంటే మనం ఉన్న మోడర్న్ ఏరియాలో ఎలక్ట్రానిక్స్ టూ మచ్ వాడుతుంటాం కాబట్టి, ఎలక్ట్రానిక్స్లో కండక్షన్ యాక్టివిటీ కింద సిల్వర్ వాడతారు కాబట్టి సిల్వర్ డిమాండ్ ఉంటుంది. అండ్ రెండోది మైనింగ్ యాక్టివిటీ బాగా డల్ అయింది అండ్ అవుట్పుట్ తగ్గింది కాబట్టి డిమాండ్ ఉంటుంది. బట్ డిమాండ్ ఉంటే ఆ డిమాండ్ ఎంతవరకు, అది అబ్నార్మల్గా నెక్స్ట్ మంత్ లేదా నెక్స్ట్ ఇయర్లోని 100% పెరిగేంతైతే ఖచ్చితం కాదు, అంతైతే ఖచ్చితం కాదు. అండ్ రెండోది ఏంటంటే సిల్వర్ కోసం ఎవరు డైరెక్ట్గా మైనస్ చేయరు. సిల్వర్ ఎప్పుడు యాక్సిడెంటల్గా దొరికిద్ది, అది దానికోసం మైనింగ్ చేసేది రాదు, అది బై ప్రోడక్ట్ అనమాట. అందుకని 80% సినారీలో సిల్వర్ ఎప్పుడు కూడా యాక్సిడెంటల్గా దొరకటమే, దానికోసం డిగ్ చేస్తే అది రాదనమాట. అందుకని బై ప్రోడక్ట్గా దొరుకుతుంది కాబట్టి దాన్ని అలా తీసుకోవటమే. రెండోది ఇండస్ట్రియల్ డిమాండ్ అయితే పెరుగుతుంది, ఆ విషయం అందరికీ తెలుసు. అంటే డిమాండ్ ఇండస్ట్రీ తగ్గట్టు బయట రావట్లేదు, అది కూడా తెలుసు. కానీ అదే టైంలో ఎంత పెరగటాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారంటే 5 లక్షలు 10 లక్షలు అంత సీన్ లేదు. మేబీ 3 lakh నుంచి 4 lakh మధ్య నెక్స్ట్ 1.5 year 2 years ఉంటుంది ఖచ్చితంగా. ఆ రేటే ఇండస్ట్రీ భరించలేదు, అంతకంటే ఎక్కువ అంటే ఆల్టర్నేటివ్ చూసుకుంటారు వాళ్ళు, అది అంత లేదు. గోల్డ్ పెరిగిద్ది ఈజీగా. ఎందుకు గోల్డ్ పెరిగిద్ది అంటే సెంట్రల్ బ్యాంక్స్ యొక్క సపోర్ట్ ఉంది కాబట్టి. అండ్ పబ్లిక్ కొంటవే తప్ప అమ్మటాలు ఉండవు. ఊహించుకోండి, ఇండియాలో కొన్ని లక్షల మ్యారేజ్ జరుగుతాయి ఎవ్రీ ఇయర్. మ్యారేజ్ జరిగిందంటే ఎక్కువ వాళ్ళు కుట్టేది గోల్డ్లో పెడతారు, పైగా అది బయింగ్ తప్ప సెల్లింగ్ లేదు కదా ఇంకా. అందుకని మైనింగ్ యాక్టివిటీ ద్వారా ఎంత వచ్చినా సరే ఆ గోల్డ్ డిమాండ్ ఎప్పుడు ఉంటుంది బై డిఫాల్ట్. అందుకని గోల్డ్ డిమాండ్ సస్టైన్ అవుతుంది, సిల్వర్కి అంత డిమాండ్ సస్టైన్ అవ్వదు. అందుకే మీరు బాగా జాగ్రత్త చూస్తే సింగిల్ డేలో సిల్వర్ పడింది 30%, గోల్డ్ పడింది 9%. దాని మీద ఏంటంటే గోల్డ్కి ఫర్ ఎవర్ డిమాండ్ ఉంటుంది. అండ్ బై డిఫాల్ట్ దాన్ని ఇన్వెస్ట్మెంట్లో ట్రీట్ చేస్తారు గోల్డ్ని. అంటే సిల్వర్ అలా కాదు, అది హార్డ్ కోర్ ఇండస్ట్రియల్ డిమాండ్ అంతే. అంటే పబ్లిక్ డిమాండ్ చాలా తక్కువ, సెంట్రల్ బ్యాంక్స్ టూ మచ్ కొనవు. అంటే ట్రెడిషనల్గా ఇన్వెస్ట్మెంట్ అంటే గోల్డే, కాబట్టి గోల్డ్ కన్జర్వేటివ్ సిల్వర్తో పోల్చుకుంటే అది సస్టైనబిలిటీ ఉంటుంది. అది ఈజీగా ఆల్ టైమ్ హై దాటిది కూడా, అందులో డౌట్ లేదు, నెక్స్ట్ మేబీ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి ఇయర్స్లో. బట్ సిల్వర్ అలా కాదు, మళ్ళీ ఇంకొక స్పెక్యులేటివ్ యాక్టివ్స్ రన్ అయితే అప్పుడు కలబోద్ది. బట్ గుర్తుపెట్టుకోండి, మిగతా కమాడిటీస్ అన్నిటికి కూడా అన్ని ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. ఈవెన్ క్రూడ్ కూడా చాలా ఫాస్ట్గా పెరిగింది లాస్ట్ 3 daysలోనే కదా. సో కమాడిటీస్ అన్నిటికీ డిమాండ్ నడుస్తుంది మార్కెట్లో, బట్ అబ్నార్మల్ డిమాండ్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. అంటే వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూసుకుంటే సార్, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎఫెక్ట్ అనేది గోల్డ్ అండ్ సిల్వర్ పైన ఎలా ఉంది అంటే ఓవరాల్గా? పెరగలేదు పడలేదు నేను అంటుంది అది. ఈ వార్ వల్ల, ఈ అన్సర్టనిటీ వల్ల గోల్డ్ సిల్వర్ పెద్ద పెరగలేదు పడలేదు. లాస్ట్ 1 month రిటర్న్స్ 2-3% ఉంది గోల్డ్ సిల్వర్లో. లాస్ట్ 1 yearలో చాలా రేర్ అట్లా అంత తక్కువ మూవ్ అవటం అనేది, ఎందుకంటే డాలర్ స్ట్రాంగ్ అవటం. రెండోది, ఎప్పుడైనా ఒక ఈవెంట్ జరిగినప్పుడు ఏంటంటే అందరూ లిక్విడిటీ ఇష్యూస్ వస్తాయి. లిక్విడిటీ ఇష్యూస్ వచ్చినప్పుడు ఏంటంటే ఏ అసెట్ మీ దగ్గర ఉంటే వాటిని అమ్మేస్తారు, అమ్మి ఎన్కాష్ చేసుకుంటారు. బహుశా గోల్డ్ సిల్వర్ కూడా రెడీ టు సెల్ లాగా ఉన్నట్టుంది, అమ్మేసుకొని అమౌంట్ క్యాష్ చేసుకున్నారు. ఎందుకంటే వార్ జరుగుతుంది, నాకు అమౌంట్ కావాలి కాబట్టి రిచ్ వాళ్ళందరూ బై డిఫాల్ట్ దాన్ని డిస్పోజ్ చేసి ఉండొచ్చు, అలా దానికి సప్లై క్రియేట్ అయ్యి ఉండొచ్చు అట్లా. రెండోది, డాలర్ కూడా స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఈ టైంలో అమ్మితే నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి అమ్మి ఉండొచ్చు. అట్లా వరల్డ్ వైడ్గా ఎంతకంత సెల్ జరిగి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ వరల్డ్ వైడ్గా ఒకే రేటు నడుస్తుంది అంటే మీనింగ్ ఏంటి, ఒక గల్ఫ్లోనే సప్లై ఉంటే వేరే చోట ఉండకూడదు కానీ రూల్ ఏం లేదు కదా. అంటే దట్ మీన్స్ వరల్డ్ వైడ్ కూడా గోల్డ్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, గోల్డ్ సిల్వర్లో ప్రాఫిట్ బుక్ జరిగింది కాబట్టి పెరగకుండా ఉంది. అంటే లాస్ట్ 1 month టైం కరెక్షన్ నడుస్తుంది. యాక్చువల్గా ఏదైనా ఎసెట్ బాగా డ్రాప్ అయిన తర్వాత ఆ టైం కరెక్షన్ అది గుడ్ అనమాట. యూజువల్గా అది 2 to 6 months జరిగింది ఆ టైం కరెక్షన్. అది జరిగిన తర్వాత మళ్ళీ మూవ్ తీసుకుంటుంది ఎటో కట్టు. నాకు తెలిసి మళ్ళీ ఆల్ టైమ్ హై గోల్డ్ అండ్ సిల్వర్లో గోల్డ్కే జరిగింది ఫస్ట్ ఆల్ టైమ్ హై జరగటం. సిల్వర్ మేబీ టేక్ కపుల్ ఆఫ్ మంత్స్ అవతల జరిగింది. సో వివర్స్, March 14, March 15 సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు 2 రోజులు నిర్వహించబోయే స్టాక్ మార్కెట్ ఎన్లి సుందరరామరెడ్డి గారి క్లాసెస్కి అటెండ్ అవ్వండి. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఏంటి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత వస్తుంది, బెస్ట్ షేర్స్ ఏమున్నాయి, హై రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ ఏమున్నాయి, మీరు కనుక సార్తో మాట్లాడి మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఈ వెబినార్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అండ్ ఐడియాస్ కూడా నేర్చుకునే అవకాశం ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇమీడియట్లీ స్లాట్ బుక్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, ఫైనాన్స్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్.
దీంట్లో మీకు ఫైనాన్స్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.